కరీంనగర్ ట్రినిటీ జూనియర్ కాలేజ్ ఏసీ క్యాంపస్లో 40 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. కెమికల్స్ నుంచి వాయువులు వెలువడటంతో విద్యార్థులు అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ విజేందర్ అడిగి తెలుసుకుందాం. విజేందర్, ఏం జరిగింది అక్కడ? ఈ ఘటనకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? హరి, కరీంనగర్ లోని ట్రినిటీ బాలికల్ జూనియర్ కళాశాలలో ఏసీ క్యాంపస్ లో విషాదకరమైన సంఘటన చోటు చేసుకుంది. వీళ్ళు మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత అందరూ ఒక దగ్గర సమావేశం అవుతున్న తరుణంలో, అంటే బాలల దినోత్సవం సందర్భంగా అందరూ ఒక దగ్గర సమావేశం అవుతున్న తరుణంలో విద్యార్థులు అందరూ కూడా అస్వస్థ గురి కావడం జరిగింది. దాదాపు 40 మంది విద్యార్థులు ఒక్కసారిగా వామిటింగ్ చేసుకుంటూ స్పృహతప్పి పడిపోవడంతో స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. కరీంనగర్ లోని 3 ఆసుపత్రుల్లో విద్యార్థులు ఇప్పుడు చికిత్స పొందుతున్నారు. అయితే అస్వస్థ గురి కావడానికి కారణం ఏంటనేది స్పష్టంగా తెలియడం లేదు. వాళ్ళు పొందుతాను లేని సమాధానాలు చెప్పడం జరుగుతుంది. కళాశాల యాజమాన్యం కూడా అందుబాటులో లేదు. వాళ్ళు ఏం జరిగిందని చెప్పట్లేదు. ఒకసారి ఏసీ క్యాంపస్ కావడంతో ఏసీ నుంచి గ్యాస్ లీక్ అయిందని ఒక మాట చెప్తున్నారు. మరో మాట ఈ ల్యాబ్ నుంచి కెమికల్స్ నుండి ఘాటైన వాసన వచ్చిందని చెప్తున్నారు. రెండింటికి కూడా పొందడం లేదు. మరోవైపు ఈ విద్యార్థులు చెప్పేది ఏంటంటే పెప్పర్ స్ప్రే లాంటి ఘాటైన స్మెల్ వచ్చింది. ఆ స్మెల్ తోటి మీరంతా అస్వస్థ గురయ్యామని చెప్తున్నారు. అయితే పెప్పర్ స్ప్రే ఎవరైనా కొట్టారా, లేకుంటే విద్యార్థులు వారు ఎవరైనా కావాలని చేశారనేది కూడా ఇంకా స్పష్టంగా చెప్పడం లేదు. ఎందుకంటే బాలల దినోత్సవం సందర్భంగా అందరూ ఈ సెకండ్ ఫ్లోర్ లో ఈ సంఘటన జరిగింది. అయితే ఫస్ట్ ఫ్లోర్ లో ఎవరో ఈ పెప్పర్ స్ప్రే లాంటి చేయడంతో జరిగిందనేది ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. కొద్దిసేపటి క్రితమే కరీంనగర్ ఆర్టీఓ చంద్రశేఖర్, అదే విధంగా డిఎస్పీ రవీందర్ కూడా ఈ క్యాంపస్ ను సందర్శించడం జరిగింది. వాళ్ళు సందర్శించిన సమయంలో కూడా ఈ పెప్పర్ స్ప్రే లాంటిదే ఘాటైన స్మెల్ వస్తుంది. పెప్పర్ స్ప్రేనే ఎవరైనా స్ప్రే చేసి ఉండాలి, లేకుంటే విద్యార్థులే కావాలని ఈ బాలికల దినోత్సవం సందర్భంగా వాళ్ళు వేడుకలు జరుపుకుంటున్న తరుణంలో అలాంటిది కొట్టి ఉండొచ్చు అనేది ఒక అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కళాశాల యాజమాన్యం మాత్రం ఏం చెప్పడం లేదు. అది అయితే ఇప్పుడు ప్రస్తుతం హాస్పిటల్ చికిత్స పొందుతున్న వాళ్ళు ఒక 3 మాత్రమే, అంటే వాళ్ళు ఏం మాట్లాడలేకపోతున్నారు. మిగతా వాళ్ళందరూ కండిషన్ కూడా బాగానే ఉందనేది డాక్టర్లు చెప్తున్నారు. ఓకే విజేందర్.